ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హనుమంత వాహన సేవలో కళ్యాణ వెంకటేశ్వరుని దివ్యానుగ్రహం. నారాయణవనం టీటీడీ ఆలయంలో ఘనంగా బ్రహ్మోత్సవం. సుగంధ ద్రవ్యాల్లో శ్రీ వేణుగోపాలుడి దివ్యానుగ్రహం. అలిపిరి సప్త గోమందిరంలో భక్తుల ఆధ్యాత్మిక నందనం. న్యూఢిల్లీ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో హనుమంత వాహన సేవ. సర్వభూపాల వాహనంపై జమ్మలమడుగు వెంకటేశ్వరుని దర్శనం. పల్లకి ఉత్సవంలో చెన్నకేశవ స్వామి అభయ ప్రదానం. శ్రీకాళహస్తి ఓరందూరులో స్వామివారి బ్రహ్మోత్సవం. శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు హనుమంత వాహన సేవలో అభయ ప్రదానం చేశారు. స్వామివారి సేవలో భక్తులు తరించారు. నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో ఈ నెల 11 నుండి 19వ తేదీ వరకు జరిగే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 6వ రోజైన శుక్రవారం ఉదయం హనుమంత వాహన సేవ జరిగింది. స్వామివారికి అర్చకులు సర్వాభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి హనుమంత వాహనంపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజల అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో ఊరేగించారు. హనుమంత వాహనంపై శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని సేవించి భక్తులు పులకితలయ్యారు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగినా నా విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగినా నా విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం నైవేద్య విరామ సమయంలో ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో ఇస్రో చైర్మన్ కు పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. అలాగే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. శ్రీ వేణుగోపాల స్వామివారు అభిషేకోత్సవంలో ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చారు. నందనందనునికి సుగంధ ద్రవ్యారాధన మంగళకరంగా జరిగింది. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరం దివ్య కాంతుల్లో మెరిసింది. సకల దేవత స్వరూపమైన గోమాతకు నిత్య పూజలు జరిగే ఈ గోమందిరంలో గోపాలుని చక్కని మూర్తికి వైశాఖ మాసం శుక్రవారం శుభవేళ అభిషేక సేవ అందంగా సాగింది. పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళాలు, ఫలరసాలతో అర్చకులు ఆద్యంతం ఉత్సవ శోభితంగా స్వామివారికి అభిషేక కైంకర్యాన్ని నిర్వహించారు. అనంతరం తులసి, పూలమాలలను అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. కృష్ణనామ జపం మంగళం, కృష్ణనామ జపం మంగళం, హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం, హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం, కృష్ణనామ జపం మంగళం, కృష్ణనామ జపం మంగళం, హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం, హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం.
టీటీడీలోని వివిధ ట్రస్టులకు గురువారం 1,40,00,000 రూపాయలు విరాళంగా అందాయి. అమెరికాలోని బోస్టన్కు చెందిన ఎన్ఆర్ఐ భాగవతుల ఆనందమోహన్ శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు 1,10,116 రూపాయలను, అదేవిధంగా ఎస్వి గోసంరక్షణ ట్రస్టుకు 10,01,116 రూపాయలు, ఎస్వి వేద పరిరక్షణ ట్రస్టుకు 10,01,116 రూపాయలను, ఎస్వి విద్యాదానం ట్రస్టుకు 10,01,116 రూపాయలు, ఎస్వి సర్వశ్రేయస్ ట్రస్టుకు 10,01,116 రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ మేరకు విరాళం డీడీలను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు తిరుమలలోని చైర్మన్ క్యాంపు కార్యాలయంలో దాత భాగవతుల ఆనందమోహన్ అందజేశారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో హనుమంత వాహన సేవ ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా అర్చకులు స్వామివారికి సకల సుందరంగా అలంకరించి హనుమంత వాహనంపై కొలువు తెచ్చారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో ఊరేగించారు. ఓ హనుమంతుడ ఉదయాచల నిర్వాహక నిజ సర్వ ప్రబల, ఓ హనుమంతుడ ఉదయాచల నిర్వాహక నిజ సర్వ ప్రబల, దేహము మోచిన తెగువకు నిటువలే, దేహము మోచిన తెగువకు నిటువలే, సాహసమిటువలే చాటిదిగా, దేహము మోచిన తెగువకు నిటువలే, సాహసమిటువలే చాటిదిగా, ఓ పవనాత్మజవో ఘనుడా, బాపు బాపనగా పరగితిగా. కడప జిల్లా జమ్మలమడుగు గ్రామంలో వేంచేసిన నారాపురం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మే 10వ తేదీ నుండి 20వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం సర్వభూపాల వాహన సేవ జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా అలంకరించిన అర్చకులు సర్వభూపాల వాహనంపై ఆసీనులను చేశారు. అర్చకులు పూజాధికాలతో స్వామివారిని సేవించి నైవేద్యాలు నీరాజనాలు అందజేశారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో స్వామివారి సర్వభూపాల వాహన సేవ నయనానందకరంగా జరిగింది. గురువు వృషభ రాశి నుండి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్న శుభ తరుణంలో శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారికి విశేష పూజలు జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ జ్ఞాన పశునాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి దివ్య ప్రాంగణంలో గురు సంక్రమణ పూజలను లోక కళ్యాణార్థం విశేషంగా నిర్వహించారు. శ్రీ గురు దక్షిణామూర్తికి అభిషేకం అనంతరం గంధం, కుంకుమ, పుష్పమాలలు, శనగల హారాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆపై అఖండ దీపారాధన జరిపి నివేదన సమర్పించి కుంభ, నక్షత్ర, కర్పూర హారతులు అందజేశారు. భక్తులు శ్రీ గురు దక్షిణామూర్తి ఉత్సవంలో పాల్గొని పరవశులయ్యారు. జటాకటాహ సంభ్రమభ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ హరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురదృగంధ సంతతి ప్రమోదమాన మానసి కృపాకటాక్షధోరణి నిరుద్ధ సుందరాపరి కృచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని జటాభుజంగ పింగళ స్ఫురత్ఫణ
విజృంభణామణి ప్రభా కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖి మదాంధ సింధురస్ఫురత్వగుత్తరీయ మేదురి మనో వినోదమద్భుతం విభర్తృభూత భర్తరి సహస్రలోచన ప్రభృత్య శేషలేఖ శేఖర ప్రసూన ధూళి ధోరణి విధూసరాంఘ్రిపీఠభు భుజంగరాజమాలయ నిబద్ధజాటజూటక శ్రియై చిరాయ జాయతాం చకోరబంధుశేఖరః లలాట చత్వరజ్వల ధనంజయ స్ఫులింగభ నిపీత పంచసాయకం నమన్ నిలింపనాయకం సుధామయూఖలేఖయా విరాజమాన శేఖరం మహాకపాలి సంపదే శిరోజటాలమస్తున కరాళ ఫాల పట్టికా ధగద్ధగద్ధగజ్వల ధనంజయాహుతికృత ప్రచండ పంచసాయకే ధరాధరేంద్ర నందిని కుచాగ్ర చిత్ర పత్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే మతిర్మమ నవీన మేఘమండలీ నిరుద్ధ దుర్ధర స్ఫురత్ కుహూ నిశీధిని తమః ప్రబంధ బంధ కంధర నిలింప నిర్ఝరీ ధరస్తనోతు కృత్తి సింధురః కళానిదాన బంధుర శ్రియం జగద్ధురంధర ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచ కాళిమచ్చటా విడంబి కంఠ కంధరా రుచి ప్రబంధ కంధరం స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం మఖచ్చిదం గజచ్చిదాంధకచ్చిదం తమంతకచ్చిదం భజే అగర్వ సర్వమంగళా కళా కదంబ మంజరీ రస ప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే జయత్పదభ్రవిభ్రమ భ్రమద్భుజంగమస్ఫురత్ ధగద్ధగద్వినిగమత్కరాళ ఫాల హవ్యవట్ ధివిద్ధివిద్ధివిధ్వనం మృదంగతుంగ మంగళధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివ. తిరుమలలోని అన్నమయ్య భవనంలో గురువారం తిరుమల భద్రతపై ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పోలీసు శాఖ, టీటీడీ, ఇతర భద్రతా విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. అనంతపురం రేంజ్ డీఐజీ డాక్టర్ షెమూషి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ ఇటీవల పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమల ఆలయంలో భద్రతను మరింత బలోపేతం చేయడమే భద్రతా ఆడిట్ ఉద్దేశమని తెలిపారు. అన్ని భద్రతా దళాలు, టీటీడీ విభాగాల సమన్వయంతో పనిచేస్తూ భక్తుల మనోభావాలను కాపాడటమే ప్రధాన లక్ష్యంగా ఉండాలన్నారు. అంతకుముందు టీటీడీ ఇన్ఛార్జ్ సిబిఎన్ఎస్ఓ తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు 2023 మే నెలలో నిర్వహించిన భద్రతా ఆడిట్ సమీక్షలో చేసిన ప్రతిపాదనలు, అలాగే ఇటీవల ఏర్పడిన పరిస్థితుల ఆధారంగా చేపట్టాల్సిన మార్పులు అనే విషయాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. అలాగే ఏపీఎస్పీ, డిఏఆర్, ఎస్పీఎఫ్, హోంగార్డులు, సివిల్ పోలీసు, టీటీడీ భద్రతా సిబ్బంది వంటి అన్ని భద్రతా దళాలను సమన్వయపరిచి ప్రతి ఒక్క దళానికి స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తలకోన, మామండూరు, తుంబురు తీర్థం, మంగళం సహా శేషాచల అటవీ ప్రాంతానికి చెందిన 14 ప్రవేశ మార్గాలలో భద్రతను పటిష్టం చేయాలని సూచించారు. భద్రతా సిబ్బందికి రసాయన, జీవ, కిరణ, అణుముప్పులపై శిక్షణనివ్వాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో గ్రే హౌండ్స్ కమాండర్ ఎస్పీ డాక్టర్ గరుడ్ సుమిత్ సునీల్, ఐఎస్డబ్ల్యూఎస్పీ ఆరిఫ్ హఫీజ్, తిరుపతి డిఎఫ్ఓ వివేక్ ఆనంద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే
శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. పదకవిత పితామహులు తాళ్లపాక అన్నమాచార్యుల వారి 617వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 12 నుండి 18వ తేదీ వరకు టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతి తాళ్లపాకలలో అన్నమయ్య జయంతి ఉత్సవాలను వేడుకగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శుక్రవారం ఉదయం సాహితీ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా తిరుపతికి చెందిన ప్రసిద్ధ సాహితీవేత్త గౌరిపెద్ది వెంకట శంకర భగవాన్ అన్నమయ్య కీర్తనలు భగవద్గీత సందేశం అనే అంశంపై ప్రసంగించారు. అలాగే బెంగళూరు ఇన్కమ్ ట్యాక్స్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ కేఎస్ఏ శేషశైలేంద్ర అన్నమయ్య సంకీర్తనలు నవవిధ భక్తి మార్గాలు అనే అంశంపై మాట్లాడారు. అన్నమాచార్యుల వారికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఆయన ఒక్క భక్తికే పరిమితం కాలం, నవరసాలని సమానంగా ఆయన కీర్తనలో పెట్టేశారు. ఆయన ఈ రసం లేదు, ఈ రసం ఉంది అని మనం చెప్పడానికి లేదు. అన్నమాచార్యుల వారి కీర్తనలో లేనిది ఏ రసం అంటే నీరసం మాత్రమే, అదొక్కటే లేదు. మిగతా అన్ని రసాలు ఉన్నాయి. ఈ నవరసాలే కాకుండా ఈ నవరసాలలో ఒక రసమైన భక్తి రసం ఏదైతే ఉందో ఆ భక్తి రసం యొక్క ప్రాముఖ్యతని కూడా ఆయన నవవిధాలు ఉన్నాయి అని చెప్పి మనకు ఏదైతే వేదాలలో చెప్పారో ఆ నవవిధాలని కూడా ఊటంకిస్తూ నవవిధ భక్తి మార్గాలకు చెందిన కీర్తనలను రచించారు ఆయన. అంటే స్వామిని ఏ విధంగా మనం పూజించాలి, మన భక్తిని ఏ విధంగా తెలపాలి, అన్య వేళలా కూడా స్వామికి దూరంగా ఉండకుండా మనం ఏమి చేయొచ్చు అని చాలా సులభతరమైన మార్గాన్ని స్వామిని చేరడం కోసం అని చెప్పనని మనకి పరమ పురుషులు అన్నమాచార్యుల వారు, అంతేకాకుండా అంతకుముందున్న మహర్షులు గొప్ప గొప్పవారు మన వేదాలలో కానీ వేదాంగాలలో కానీ ఉపనిషత్తులలో కానీ భగవద్గీత ద్వారా పరమాత్మ కానీ మనకు చెప్పారు. ఎందుకంటే మనం అందరము కూడా మహర్షుల స్థాయికి మనం పోలేం. కనీసం మనం మానవులుగా అయినా బతకాలి, వీళ్ళు మానవుల స్థాయి నుంచి ఇంకా దిగజారకూడదు అనే ఉద్దేశంతో చాలా సులభతరమైన రీతిలో ఇదిగో ఈ విధంగా నువ్వు చేసినా కూడా నువ్వు భక్తితో ఉన్నట్టే అని చెప్పారనమాట. ఇక తిరుపతికి చెందిన పొన్నా కృష్ణమూర్తి అన్నమయ్య సంకీర్తనల్లో సామాజిక చైతన్యం ముక్తి మార్గం అనే అంశంపై ప్రసంగించారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో అన్నమాచార్య 617వ జయంతి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం బ్రెయిలీ లిపిలో రూపొందించిన 956 అన్నమాచార్య సంకీర్తనలను బెంగళూరు ఇన్కమ్ ట్యాక్స్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ కేఎస్ఏ శేషశైలేంద్ర ఆవిష్కరించారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారిణి ఈశ్వరి 956 అన్నమయ్య సంకీర్తనలను 9 సంపుటిలుగా ప్రచురించారు. బ్రెయిలీ లిపిలో రూపొందించిన ఈ సంకీర్తనలు సంగీతంపై ఆసక్తి కలిగి ఉండే అంధ విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని ఈ సందర్భంగా శేషశైలేంద్ర తెలియజేశారు. అనంతరం అంధ విద్యార్థిని తిరుపతికి చెందిన సాయి నాగచంద్రలేఖ బ్రెయిలీ లిపిలోని అన్నమయ్య సంకీర్తనలను రసరమ్యంగా ఆలపించారు. పలుమారు శ్రీ వెంకటపతి నామమై భూమి కరుగు నారాయణాష్టాక్షరమిది. పలుమారు శ్రీ వెంకటపతి నామమై భూమి కరుగు నారాయణాష్టాక్షరమిది. చదివి బతుకరా సర్వజనులు మీరు కలిసి నారాయణ. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయం ఓరందూరు గ్రామంలో కొలువైన శ్రీ చెన్నకేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి పల్లకి ఉత్సవం కన్నుల పండుగ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు సకల ఆభరణాలు పుష్పాలతో అలంకరించి పల్లకీపై కొలువుదీర్చి పూజలు చేశారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో శ్రీ చెన్నకేశ్వర స్వామివారి పల్లకి ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. కడప నగరం బ్రాహ్మణ వీధిలో కొలువైన శ్రీ రాఘవేంద్ర స్వామివారి దేవాలయంలో గోపూజోత్సవం ఘనంగా జరిగింది. వైశాఖ మాసం శుక్రవారం సందర్భంగా సకల దేవత స్వరూపం గోవుమా తల్లికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. శ్రీ గురు రాఘవేంద్రుని మూల బృందావనానికి ప్రత్యేక పూజలు జరిపారు.
ఆపై గోవుమ తల్లికి అర్చకులు పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించి దాన అందజేశారు. భక్తులు గోమాతకు ప్రదక్షిణలు చేసి ఆశీస్సులు అందుకున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు గ్రామదేవత గంగమ్మ తల్లి జాతర అత్యంత సంబరంగా జరిగింది. ఈ సందర్భంగా పలమనేరు పురవీధులు గంగమ్మ తల్లి జాతర ఉత్సవంలో పాల్గొన్న భక్తుల సందడితో కనువిందు చేసింది. ముందుగా గంగమ్మ తల్లి శిరస్సును పలమనేరు పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని కొబ్బరికాయలు మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అమ్మవారి శిరస్సును ఆలయానికి తీసుకువచ్చి ప్రతిష్ఠించారు. పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, గజపుష్పమాలలతో సుందరంగా కొలువుదీరిన చల్లని తల్లి దర్శనం చేసుకుని భక్తులు పులకితరయ్యారు. నెల్లూరు జిల్లాలోని వేదగిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో స్వామివారి అశ్వవాహన సేవ కన్నుల పండుగ జరిగింది. ఎంతో వేడుకగా జరుగుతున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ లక్ష్మీ నృసింహుని వాహన సేవలు భక్తిరస భరితంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారిని సకల సుందరంగా అలంకరించి అశ్వవాహనంపై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో లక్ష్మీ నృసింహుడు అశ్వవాహనంపై ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. విజయవాడ నగరం సత్యనారాయణపురంలో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో స్వామివారికి అభిషేక ఆరాధనలు ఘనంగా జరిగాయి. వైశాఖ మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో శ్రీ లక్ష్మీ గణపతి మూలమూర్తికి ప్రత్యేక పూజలు చేశారు. కవచధారణ జరిపి పుష్పమాలలతో అలంకరించి నివేదన, కర్పూర హారతలు సమర్పించారు. ఆపై గణనాథుని ఉత్సవమూర్తికి అభిషేకం చేసి ఆలయ ఆవరణలోని యాగశాలలో లోక కళ్యాణార్థం లక్ష్మీ గణపతి హోమాన్ని నిర్వహించారు. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం త్రివేణి సంగమంలో పవిత్ర సరస్వతి అంతర్వాహిని పుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 12 రోజుల పాటు సాగే ఈ ఆధ్యాత్మిక క్రతువులో అశేష సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించనున్నారు. ఈ సందర్భంగా అర్చకులు సరస్వతి నదీ తీరంలో పుష్కర ఘాటు వద్ద ప్రత్యేక పూజలు జరిపి సరస్వతి పుష్కరాలను ప్రారంభించారు. అనంతరం భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి నదీ తీరంలో దీపాలు వెలిగించారు. అనంతరం పవిత్ర జలాలతో శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారికి అభిషేకం జరిపి హారతులు సమర్పించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం 63,208 మంది భక్తులు దర్శించుకున్నారు. 32,951 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,72,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.